దేవునికి స్తోత్రం. ప్రియమైన వారలారా, రక్షకుడును ప్రభు అయిన యేసుక్రీస్తు వారి నామంలో మీకు శుభములు వందనాలు తెలియజేస్తూ ఉన్నాం. దేవుడు మిమ్మలను, మీ బిడ్డలను, మీ కుటుంబములను దీవించి ఆశీర్వదించునుగాక. ఆమెన్. గాడ్ బ్లెస్ యూ. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ లోకంలో అనేక పనులు మనం చేసుకుంటాం, అనేక రకాల క్రియలను మనము జరిగిస్తూ ఉంటాం. అయితే పరిశుద్ధ గ్రంథం ప్రకారం మనము దేవుని క్రియలు చేయాలి, దైవ సంబంధమైన క్రియల్లో మనం ఎక్కువగా ఉండాలి అని లేఖనాలు సెలవిస్తున్నాయి. ఏమిటి దేవుని క్రియలు, ఏమిటి దేవుని క్రియ చేయటం అని మనం ఒకసారి ఆలోచించినట్లయితే, యోహాను సువార్త 6వ అధ్యాయము 29వ వచనంలో యేసుక్రీస్తు ప్రభుల వారు ఈ రీతిగా మాట్లాడుతూ ఉన్నారు. ఆయన పంపిన వాని యందు మీరు విశ్వాసముంచుటయే దేవుని క్రియ అని వారితో చెప్పెను. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. దేవుని క్రియ అంటే ఏంటంటే, దేవుడు పంపిన వాని యందు విశ్వాసం ఉంచటమే దేవుని క్రియ అంట. దేవుడు ఎవరిని పంపించాడు? ఆయన లోకాన్ని ప్రేమించి తన అద్వితీయ కుమారుడైన యేసు ప్రభువాన్ని లోకానికి పంపించాడండి. ఆయన యందు విశ్వాసం ఉంచుటయే దేవుని క్రియ చేయటం అని యేసు ప్రభువారు స్పష్టంగా చెప్పారు. ప్రియమైన దేవుని బిడ్డలారా, మనము దేవుని క్రియ చేయు వారమైతే, దేవుని క్రియలు మనలో నెరవేర్చుకునే వారమైతే, మనము యేసు ప్రభువారి యందు విశ్వాసం ఉంచాలండి. పరిపూర్ణమైనటువంటి విశ్వాసము యేసు ప్రభువారి యందు ఉంచాలి. ఈ విశ్వాసం అనేది ఒక క్రైస్తవ జీవితానికి మెయిన్ బేస్ లాంటిది. ఈ క్రైస్తవ జీవితానికి మెయిన్ పునాది ఏంటంటే ఫెయిత్, విశ్వాసమేనండి. ఈ విశ్వాసంలో ఎవరైతే బలవంతులుగా ఉంటారో, ఈ విశ్వాసంలో ఎవరైతే స్థిరముగా ఉంటారో వారు బలవంతులుగా మార్చబడతారు. దేవుని క్రియలు వారు బలంగా చేయగలుగుతారండి. యేసు ప్రభువారి యందు విశ్వాసం ఉంచుటయే దేవుని క్రియ చేయుట అనే లేఖన భాగాల్లో యేసయ్య సెలవిచ్చినారు. ప్రియమైన దేవుని బిడ్డలారా, వాక్యం వింటున్నటువంటి ప్రజలారా, సహోదరి సహోదరుడా, మరి నీవు నేను దేవుని యందు విశ్వాసం ఉంచి ఉన్నాం. ఆయన పంపిన వాని యందు విశ్వాసం ఉంచాడు. ఎవరు ఆయనను పంపింది? దేవుడు పంపిన వ్యక్తి ఎవరంటే యేసు ప్రభువారే. ఆయన యందు మనం విశ్వాసం ఉంచి ఉన్నాం కాబట్టి దేవుని క్రియ మనము చేస్తూ ఉన్నాం. అయితే ఆ దేవుని క్రియను ఫుల్ ఫ్లెడ్జ్డ్గా చేయాలి. పరిపూర్ణంగా దేవుని క్రియలో మనం ముందుకు వెళ్ళాలి. అంటే విశ్వాసంలో మనము కంప్లీట్గా దేవుని కుమారుని యందు ఉంచాలి విశ్వాసం. దేవుని కుమారుని పూర్తిగా నమ్మాలి. యేసు ప్రభువారిని పూర్తిగా మన సొంత రక్షకుడిగా అంగీకరించి పరిపూర్ణంగా మన హృదయంలో ఆయన నింపుకొని ఆయన చిత్త ప్రకారం మనము నడిచినట్లయితే, ఆయన ఆజ్ఞల ప్రకారం మనము జీవించినట్లయితే అనుదినము మనము దేవుని క్రియ చేసిన వారు అవుతాం, దేవునికి ఇష్టలుగా ఉంటాము. దేవుని వద్ద నుండి అనేకమైన దీవెనలు, ఆశీర్వాదాలు మనం పొందుకుంటాం. మనము, మన బిడ్డలు, మన కుటుంబీకులు, మన రక్త సంబంధికులు, మన బంధువులందరం ఆశీర్వదించబడి ఆశీర్వాదకరంగా మార్చబడతాము. ఈ భూలోకములో నెమ్మది కలిగి జీవిస్తాము. చనిపోయిన తర్వాత పరలోక రాజ్యం కూడా చేర్చబడతాం. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆయన కుమారుని యందు, ఆయన పంపిన వాని యందు విశ్వాసం ఉంచుటే దేవుని క్రియ. దేవుడు పంపించిన వ్యక్తి యేసు ప్రభువారే. ఆయన యందు మనం పరిపూర్ణమైన విశ్వాసం ఉంచి ఆయన ఇచ్చే ఆశీర్వాదం పొందుకుందాం. ఇటు కృప దేవుడు మనందరికీ కలుగు చేయనుగాక. ఆమెన్. గాడ్ బ్లెస్ యూ. దేవునికి స్తోత్రం. హల్లెలూయా.